చూడండి, అబ్రహాము తన సొంత కుమారుని లేక లేక పుట్టిన కుమారుని ఏమన్నాడు తెలుసా? ఈ చిన్నవాడు. ఏ కుమారుడు అనొచ్చు కదా. ద కంప్లీట్ సరెండర్, ఆరాధనలో సంపూర్ణమైన సమర్పణ కలిగి ఆరాధన అబ్రహాము చేయగలిగాడు. అందుకనే విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. మనం ఎంత మట్టుకు ఇవ్వగలుగుతామో అంతే దీవెన మంది. ఆరాధనలో కానీ దేవునికి సమర్పణలో కానీ ఎంత మట్టుకు నువ్వు సరెండర్ చేసుకుంటావో అంత మట్టుకు నీకు దీవెన. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడంటే ఎంత త్యాగం చేశాడో ఆలోచించాడు. అప్పటికి అర్థమైపోయింది అబ్రహాముకి. ఈ చిన్నవాడు అంటున్నాడు. నా పిల్లల్ని ఎక్కడికైనా వెళ్తే ఈ పిల్ల అంటాను నేను. అబ్రహాము తన ఆరాధనని సమర్పించేటప్పుడు, దేవుని సమర్పించేటప్పుడు బంధుత్వాన్ని కూడా చూడలేదు. తన పనిని వదిలేశాడు, పనివారిని వదిలేశాడు. కుమారుడిని ఈ పిల్లవాడు అని పిలుస్తున్నాడు. దేవుని మీద మాత్రమే ఫోకస్ ఉంచాడు. ఒకవేళ నా కుమారుడు అంటే ఎక్కడ ప్రేమ ఇదైపోయి పిల్లవాడి మీద సాక్రిఫైస్కి ఆపేస్తానోనని నీ చిన్నవాడు ఎవడో బయట వాళ్ళని పిలిచినట్టు పిలుస్తున్నాడు. అటువంటి కమిట్మెంట్ మనందరికీ ఉండాలి.